1999 అమెరికాలోని డెట్రాయిట్ నగరం. రతన్ టాటా తన టీంతో కలిసి ఫోర్డ్ కంపెనీ ఆఫీసులో ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి రతన్ టాటాను చూసి కార్ల గురించి ఏమీ తెలియనప్పుడు ఈ వ్యాపారంలోకి ఎందుకు వచ్చారు అని అవమానించారు. ఆ మాటలు వాక్కులా గుచ్చుకున్నాయి. అసలు కథ 1995లో మొదలైంది. భారతీయుల కోసం పూర్తిగా మన దేశంలోనే తయారైన కారును అందించాలని రతన్ టాటా కలలు కన్నారు. అప్పటి వరకు మన రోడ్లపై అంబాసిడర్ మారుతి మాత్రమే ఉండేవి. ఆయన ఏదైనా కొత్తగా చెయ్యాలనుకున్నారు. ఎన్నో కష్టాల తరువాత 1998 ఆటో ఎక్స్పోలో టాటా ఇండికాను ఆవిష్కరించారు. మోర్ లగ్గేజ్ మోర్ స్పేస్ అని టాగ్ లైన్ ఇచ్చారు. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. ఇది టాటా గ్రూప్కు ఒక పెద్ద ముందడుగు. కానీ మార్కెట్లోకి వచ్చాక అసలు సమస్యలు మొదలయ్యాయి. కారు ఇంజిన్లో లోపాలు, మైలేజ్ సమస్యలు వచ్చాయి. జనం విమర్శించడం మొదలుపెట్టారు. టాటా మోటార్స్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. రతన్ టాటా గారి నిర్ణయం తప్పని అందరూ నిందించారు. నష్టాలు తట్టుకోలేక వాటాదారులు కార్ల విభాగాన్ని అమ్మేయమని ఒత్తిడి చేశారు. అయిష్టంగానే రతన్ టాటా ఫోర్డ్ కంపెనీతో మాట్లాడటానికి అమెరికా వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ మీటింగ్లో జరిగిన అవమానంతో రతన్ టాటా ఆ రోజు రాత్రి నిద్రపోలేదు. కాని ఆయన కోపంతో అరవలేదు. ఆయన మౌనంగానే ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను నా కంపెనీని అమ్మను, దీన్ని గెలిపించి చూపిస్తా. ముంబై తిరిగి రాగానే ఆయన తన టీంలో కొత్త ఉత్సాహం నింపారు. ఇండికా B2 పేరుతో లోపాలన్నీ సరిదిద్ది కొత్త వెర్షన్ తెచ్చారు. రాత్రి పగలు ఇంజనీర్లతో కలిసి పనిచేశారు. ఇది ఆయన ఆత్మగౌరవ సమస్య. 2001-2002 నాటికి అద్భుతం జరిగింది. ఇండికా B2 సూపర్ హీట్ అయింది. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచింది. టాటా మోటార్స్ మళ్లీ లాభాలోకి వచ్చింది. విమర్శించిన నోళ్లే ఇప్పుడు పొగడటం మొదలుపెట్టాయి. రతన్ టాటా గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు, నమ్మకం అనేది వ్యాపారంలో అన్నిటికంటే ముఖ్యం. ఆయన కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఆయన నిజాయితీ, సరళత్వం ప్రజలకు నచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అదే ఫోర్డ్ కంపెనీ నష్టాల్లో పడింది. అప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారో తెలుసా? అవును, రతన్ టాటా దగ్గరికి. వాళ్ల జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ కంపెనీలను కొనమని అడిగారు. అప్పుడు ఫోర్డ్ చైర్మన్ అన్న మాటలు, మీరు మా కంపెనీలను కొని మాపై చాలా పెద్ద ఉపకారం చేస్తున్నారు. ఇది కదా అసలైన ప్రతీకారం. మౌనంగా సాధించిన విజయం ఇది. ఇంత పెద్ద విజయాలు సాధించినా రతన్ టాటా గారు చాలా సాధారణంగా ఉండేవారు. ఆయనకు కుక్కలంటే చాలా ఇష్టం. బాంబే హౌస్లో వీధి కుక్కలకు కూడా ఏసీ గదులు ఉంటాయంటే ఆయన జాలిగుణం అర్థం చేసుకోవచ్చు. ఆయన జీవితం ఎంత సింపుల్గా ఉంటుందో ఆయన అలవాట్లు కూడా అంతే. పార్టీలకి దూరంగా పుస్తకాలు చదువుతూ గడపడానికి ఇష్టపడతారు. ఆయన ఆరోగ్యం రహస్యం మితంగా తినడం, ప్రశాంతంగా ఉండటం. ఆయన ఆలోచనలు ఎప్పుడూ సామాన్యుల చుట్టూనే తిరిగేవి. స్కూటర్పై వెళ్తున్న కుటుంబాన్ని చూసి నానో కారు ఆలోచన చేసింది కూడా ఈ సమయంలోనే. ప్రతి భారతీయుడు కారులో వెళ్లాలన్నది ఆయన కోరిక. టాటా గ్రూప్ను కేవలం లాభాల కోసం కాకుండా దేశ అభివృద్ధి కోసం నడిపించారు. ఉప్పు నుండి సాఫ్ట్వేర్ వరకు ఆయన హయాంలో టాటా గ్రూప్ ఎంతో ఎత్తుకురెదిగింది. ఉద్యోగులను కూడా భాగస్వాములుగా చూసే గొప్ప మనసు ఆయనదే. హైదరాబాద్ అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. ఇక్కడ టీసీఎస్ క్యాంపస్లు, ఏరోస్పేస్ పార్కులు రావడానికి ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. మన రాష్ట్ర అభివృద్ధిలో టాటా సంస్థల పాత్ర చాలా కీలకం. ఎవరూ విసిరిన రాళ్లను మీ విజయానికి మెట్లుగా మార్చుకోండి అని ఆయన జీవితం మనకు చెప్తుంది. ఆనాడు ఫోర్డ్ చేసిన అవమానమే లేకపోతే ఈరోజు టాటా మోటార్స్ ప్రపంచ స్థాయి కంపెనీ అయ్యేది కాదేమో. వ్యాపారవేత్తలు వస్తుంటారు, పోతుంటారు. కాని రతన్ టాటా లాంటివారు శతాబ్దానికి ఒక్కరే పుడతారు. ఆయన సంపాదించినది డబ్బు కాదు, కోట్లాది భారతీయుల ప్రేమ. ఆయన కథ విన్న ప్రతిసారి రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఓటమి నుండి గెలుపు వైపు ఆయన చేసిన ప్రయాణం మనందరికీ ఒక పాఠం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆయన తత్వం శిరోధార్యం. ఇది రతన్ టాటా గారి ప్రతీకారం కథ. కత్తిపట్టి యుద్ధం చేయడం కాదు, పనితో సమాధానం చెప్పడం అసలైన పౌరుషం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథల కోసం తెలుగు ట్రిల్స్ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.